హలో ఫ్రెండ్స్, నేను మీ సందీప్ శాండీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు మన కంటెంట్ వచ్చేసి 6-way పీవీసీ గ్యాంగ్ బాక్స్. దీంట్లో 3 5-pin సాకెట్స్ అండ్ 3 1-way స్విచ్చెస్. వైరింగ్ వచ్చేసి ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు క్లియర్గా చూసారనుకో, నీట్గా మీకు కూడా వైరింగ్ ఎలా చేయాలో అర్థమవుతుంది. వచ్చేసి 3 5-pin సాకెట్స్ అండ్ 3 1-way స్విచ్చెస్ ఎలా వైరింగ్ చేయాలో క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డూ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ నేను స్క్రూస్ తోటి టైట్ చేసేసాను, బిగించేసాను. దాని తర్వాత చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో. ఆ 5-pin సాకెట్ ఉంది కదా ఫ్రెండ్, ఆ సాకెట్కి మనకు ఆ టెర్మినల్కి ఎల్ అండ్ ఎన్ అని కింద టెర్మినల్ కింద మెన్షన్ చేసింది ఉంటుంది. ఆ విధంగా అవి చూసుకుంటూ ఉంటే మనకు క్లియర్గా వైరింగ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది చేస్తే. ముందుగా నేను వచ్చేసి ప్రతి ఒక్క స్క్రూస్ అన్ని ఫ్రీ చేసేసుకుంటున్నాను. వచ్చేసి ఇప్పుడు గ్రీన్ వైర్ వాడుతున్నాం ఫ్రెండ్స్. మనము ఈసారి ఈ వీడియోలో కొత్తగా ఫేజ్ వైర్ వచ్చేసి మనం గ్రీన్ కేబుల్ని యూజ్ చేస్తున్నాం. గ్రీన్ వచ్చేసి ఫేజ్. ఈ ఫేజ్ వచ్చేసి మనం ఎక్కడ ఇవ్వాలంటే మన 1-way స్విచ్ ఉంటుంది కదా, 1-way స్విచ్కు కింద ఉన్న టెర్మినల్కి మనకి బోర్డ్కి బయట నుంచి వెళ్ళి ఇన్పుట్ గురించి కింద ఉన్న టెర్మినల్కి ఇస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, మన కింద ఉన్న టెర్మినల్కి 1/1 1-way స్విచ్చెస్కి ఇస్తున్నాను. లూపింగ్ ద్వారా గ్రీన్ కేబుల్, గ్రీన్ వచ్చేసి మనకు ఫేజ్ ఈ విధంగా అనేది వస్తుంది మనకు. ఓకే, లాస్ట్కి వచ్చేసి ఇది మనకు బయట నుంచి వెళ్ళి సప్లై రావడానికి ఇంకో గ్రీన్ కేబుల్ అనేది అటాచ్ చేశాను. ఈ స్క్రూస్ని కొంచెం గట్టిగా బిగించుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే లూజ్గా ఉంటే మళ్ళీ సప్లై అనేది సరిగ్గా రాదు. స్పార్క్ అయ్యే ఛాయిస్ ఉంది, స్పార్క్ అయ్యి మొత్తం బోర్డు కూడా కాలిపోయే ఛాయిసెస్ ఉంటాయి. కాబట్టి మనం స్క్రూస్ అనేది టైట్గా బిగించుకోవాలి. మనకు లైన్ ఎలా వస్తుందో చూడండి. ఫస్ట్ 1-way స్విచ్కు ఈ విధంగా బయట నుంచి వెళ్ళి మనకు లైన్ వస్తుంది. దీని తర్వాత నుంచి వెళ్ళి 1-way స్విచ్ నుంచి వెళ్ళి 5-pin సాకెట్కి స్విచ్ ఆన్ చేయగానే పవర్ ఎలా వెళ్ళాలో దానికి ఒక కేబుల్ కావాలి. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనం అది లోపింగ్ తీసుకుందాం, లైన్ కేబుల్స్. ముందుగా వచ్చేసి నేను ప్రతి ఒక్క స్క్రూస్ అనేది ఫ్రీ చేసుకుందామని అన్నీ లూజ్ చేసేస్తున్నాను. మళ్ళీ మాటికి ఎందుకు ఇబ్బంది మనకు. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, నీట్గా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇంటి దగ్గర నుండి మీరు ఈజీగా ఎలక్ట్రికల్ బోర్డ్ ఎలా ఫిట్ చేసుకోవాలో ఈజీగా ఫిట్ చేసేసుకుంటారు మీరు ఇంటి దగ్గర ఉండి. ఓకే, ఇప్పుడు గ్రీన్ వైర్ తీసుకున్నాం కదా లూపింగ్ గురించి. అది లైన్ వచ్చేసి మన 1-way స్విచ్ నుంచి వెళ్ళి 5-pin సాకెట్కి లైన్ ఇప్పుడు కనెక్ట్ చేయడం అన్నట్టు. ఇది ఈ 1-way స్విచ్కు పైన ఉన్న టెర్మినల్ ఖాళీ ఉంటుంది కదా, ఫస్ట్ ఆ పైన కనెక్ట్ చేసుకొని దాని తర్వాత మన 5-pin సాకెట్కి ఎల్ అని టెర్మినల్ కింద పక్కన మనకు మెన్షన్ చేసింది ఉంటుంది. ఆ మెన్షన్ చేసిన దగ్గర ఎల్ అని ఉన్న టెర్మినల్కి ఆ 1-way స్విచ్ నుంచి వస్తున్న కేబుల్ని కనెక్ట్ చేసేసుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా మనం వచ్చేసి కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ 1-way స్విచ్ నుంచి ఒక సాకెట్కి వచ్చేసింది. నెక్స్ట్ మిడిల్లో ఇంకో 1-way స్విచ్ అండ్ ఇంకో సాకెట్ ఉంది కదా, యాస్టిస్ దీనికి కూడా ఇందాక చేసినట్టుగానే పైన ఉన్న టెర్మినల్ నుంచి వెళ్ళి మళ్ళీ ఈ 5-pin సాకెట్కి ఎల్ అని మెన్షన్ చేసి ఉంటుంది కదా, ఆ టెర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలి. కనుక అర్థం కాకపోయి ఉంటే ఒకసారికి కాక ఇంకోసారి కూడా చూడండి, మీకు ఈజీ మెథడ్లోనే చెప్తున్నాను. సేమ్ ఫ్రెండ్స్, ఇది కూడా లాస్ట్ వన్. లైన్ వచ్చేసి మన 1-way స్విచ్ పై నుంచి వెళ్ళి మన 5-pin సాకెట్ ఎల్ అని మెన్షన్ చేసిన టెర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మన లైన్ వచ్చింది, ఫస్ట్ 1-way స్విచ్కు లైన్ వచ్చింది.
లైన్ నుంచి స్విచ్ ఆన్ చేయగానే మన సాకెట్కి లైన్ పాస్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి దీనికి నెక్స్ట్ మన న్యూట్రల్ కేబుల్, న్యూట్రల్ వచ్చేసి ఇంకా మనం ఇవ్వలేదు, ఇప్పుడు న్యూట్రల్ కావాలి. న్యూట్రల్ గురించి మనం బ్లాక్ వైర్ అనేది బ్లాక్ కేబుల్ యూజ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి 1.0 స్క్వేర్ ఎంఎం. మన ఈ 5 పిన్ సాకెట్కి ఇక్కడ టెర్మినల్ కిందలా మెన్షన్ చేసి ఉంటుంది, ఏమని అంటే ఎన్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఎన్ అంటే న్యూట్రల్, అది చూసుకొని మనము ఈజీగా ఫిట్ చేసేసుకోవచ్చు న్యూట్రల్. సేమ్ ఎన్ ఉన్న సాకెట్కి టెర్మినల్ కిందన ఫస్ట్ లూపింగ్ పెట్టేసుకొని దాని తర్వాత మిడిల్లో కూడా సేమ్ యాక్సెస్ మన టెర్మినల్ కిందన ఎన్ అని మెన్షన్ చేసింది ఉంటుంది. దానికి ఈ 2 కేబుల్స్ అనేది లూపింగ్ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మిడిల్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లాస్ట్ వన్, దీనికి కూడా సేమ్ అంతే. ఎన్ అని మెన్షన్ చేసిన టెర్మినల్కి కనెక్ట్ చేసేసుకొని దీనికి మనము బయట నుంచి వెళ్ళి మనకు సప్లై రావాలి కదా లైన్ అనేది దీనికి బయట నుంచి వెళ్ళి మనకు న్యూట్రల్ రావాలి కదా. ఆ న్యూట్రల్ గురించి ఇంకో బయట నుంచి తీసుకున్న ఒక బ్లాక్ కేబుల్, ఇది వచ్చేసి న్యూట్రల్ కేబుల్, దానికి కనెక్ట్ చేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈజీ సింపుల్ మెథడ్గా మనం ఇంటి దగ్గరనే కూర్చొని ఈ విధంగా అయితే వైరింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. మీకు కనుక అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. కాకపోతే ఒకటికి ఇంకోసారి చూడండి ఫ్రెండ్స్, ఈజీగా అర్థమవుతుంది మీకు. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్, చాలా వీడియోస్ మీకు యూజ్ఫుల్ ఉండే వీడియోస్ అందిద్దామని నేను అనుకుంటున్నా. సపోర్ట్ చేయండి నన్ను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేను చిన్న ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు న్యూట్రల్ వచ్చేసి మన 5 పిన్ సాకెట్కి ఎన్ అని మెన్షన్ చేసి ఉంది కదా, ఆ టెర్మినల్ నుంచి వెళ్ళి లూపింగ్ ద్వారా దాని నుంచి ఇంకో పక్కనకి వెళ్ళింది. ఇప్పుడు వచ్చేసి బయట నుంచి మనకి లైన్ వచ్చింది, 1 వే స్విచ్ కింద ఉన్న టెర్మినల్కి ఫస్ట్గా లైన్ వచ్చింది. దాని నుంచి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ 1 వే స్విచ్ కింద ఉన్న టెర్మినల్కి, మళ్ళీ నెక్స్ట్ ఇంకో థర్డ్ బటన్కి. దాని తర్వాత నుంచి వెళ్ళి ఈ స్విచ్ అనేది ఆన్ చేయగానే ఆ పైన కేబుల్ నుంచి వెళ్ళి మన 5 పిన్ సాకెట్కి అనేది సప్లై అనేది వచ్చి అప్పుడు మన 5 పిన్ సాకెట్ అనేది వర్కింగ్లో ఉంటుంది. సేమ్ యాక్సిస్ ఈ కింద ఉన్న స్విచ్ ఆన్ చేయగానే కింద నుంచి వెళ్ళి సప్లై పైనకి వచ్చి ఆ కేబుల్ నుంచి వెళ్ళి ఈ 5 పిన్ సాకెట్స్కి సప్లై వస్తుంది. అప్పుడు ఆ 5 పిన్ సాకెట్ అనేది మనకి యూజ్ అవుతుంది. బటన్ ఆఫ్ చేయగానే ఆఫ్ అయిపోతుంది. అదే అన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా మన 6 వే పీవీసీ గ్యాంగ్ బాక్స్ వచ్చేసి 3 5 పిన్ సాకెట్స్, 3 1 వే స్విచ్చెస్, వైరింగ్ ఎలాగో ఇంతే. లాస్ట్ ఫైనల్గా వచ్చేసి స్క్రూస్ అన్నీ టైట్గా బిగించేసుకొని టెస్ట్ చేసేసాను. ఓకే, పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.